ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో శివతాండవ స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం డమ 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 నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనొత్తున శివ శివం. జటాజూటము నుంచి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకింపబడుతున్న మెడతో మెడలోని సర్పహారము మాలలా వేలాడుచుండగా చేతిలోని డమరుకము ఢమడమ డమడమ అని మోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించను. ఆ తాండవనర్తకుడు అయిన శివుడు మాకు సకల శుభములను ప్రసాదించుగాక అని అర్థము. జటాకట సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగ 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 జ్వలల్లాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా అందులోని సురగంగా వేగంగా సుడులు తిరుగుచూ ఉన్నది. అప్పుడు దానిలో బారులు తీరి ప్రకాశించే తరంగాలతో పరమేశ్వరుని శిరస్సు బిరిమిట్లు గొలుపుతూ ఉన్నది. అలాంటి మహాదేవుని యందు నుదుటి భాగమున ధగధగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సు పైన బాలచంద్రుని ధరించి ఉన్న శివుని పట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు అని అర్థము. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వములోని జీవులు వర్ధిల్లుతున్నాయో, ఎవరైతే పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి నిత్యము తోడై ఉంటారో, ఎవరు తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్నైనా అడ్డుకోగలరో, ఎవరు విశ్వమంతటా విరాజిల్లుతున్నారో, ఎవరు ముల్లోకములను వస్త్రాలుగా కప్పుకొని ఉన్నారో అట్టి పరమశివుని యందు నా మనస్సు రమించుగాక అని అర్థము. జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణ మణిప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్ వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. సర్వదిక్కులను పాలించినటువంటి దేవతల చెక్కిళ్లపైన ఎర్రని కాంతులను విరజిమ్మినట్టి విధంగా ప్రకాశించే మణిని పడగలపైన ఉంచుకున్న సర్పమును చుట్టుకొని మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి సర్వప్రాణులకు సమన్యాయము చేసే భూతనాథుడైన పరమశివుని యందు నా మనస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక అని అర్థము. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖర ప్రసూన ధూళిధోరణి విధూసరాగ్రి పీఠభూః భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. చంద్రుణ్ణి తలపై కిరీటంగా ఉన్నవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసుకున్నవాడు, ఇంద్రాది దేవతల సిగదండలోని పువ్వులు పుప్పడితో ధూళి దూసరమై ఉన్న నల్లని పాదపీఠము గలవాడు అయిన పరమేశ్వరుడు మాకు తరగని సిరులను ప్రసాదించుగాక అని అర్థము. లలాట చత్వరజ్వలత్ ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. ఎవరైతే సదా ఇంద్రాది దేవతలచే కీర్తించబడుతున్నారో, చంద్రరేఖతో శోభాయమానంగా ఎవరి నుదురు వెలిగిపోతూ ఉన్నదో అటువంటి నుదిటియందు ప్రజ్వరిల్లే అగ్నిరవ్వల సెగలతో మన్మధుణ్ణి హరించినట్టి పరమశివుని యొక్క చిక్కులు బడ్డ జటల నుంచి సర్వసంపత్కరమైన సిద్ధులు సదా మాకు అనుగ్రహింపబడుగాక అని అర్థము. కరాల ఫాల పట్టిక ధగ 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 జ్వల ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధర ధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్ప నైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. విశాల నుదుటి భాగమున దగదగమనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై మన్మధుడిని ఆహుతి ఒనర్చి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై
మకరికా పత్ర రచనా శిల్ప నైపుణ్యమును ప్రదర్శించు 3 కన్నుల వేల్పు స్వామిపై నా మనస్సు సదా లగ్నమై వర్ధిల్లుగాక అని అర్థము. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహు నిశీధినీతమః ప్రబంధ బంధుకంధరః నిలింప నిర్ఝరి ధరస్తనోతు కృత్తి సింధురః కళా నిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః. సర్వజగత్తు యొక్క భారాన్ని తనపైన ఉంచుకున్నవాడు, చంద్రుణ్ణి ధరించి శోభిల్లుతున్నవాడు, సురగంగను తన యందు నిలుపుకున్నవాడు, కారుమబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్రి యందలి చిమ్మ చీకట్లను ఒకే చోట ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టు ఉన్న నల్లని కంఠము కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులను ప్రసాదించుగాక అని అర్థము. ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ విలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. వికసించినట్టి నల్ల కలువ పూల మధ్యన మూల భాగము ఎంతటి నల్లని కాంతిని విరజిమ్మునో అంత నల్లదనముతో ప్రకాశించినట్టి కంఠాన్ని కలిగినవాడు, మన్మధుణ్ణి హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి, గజదనుజారి, అంధకాసురుడును చీల్చి చెండాడిన శూలపాణి, యముడిని అదుపు చేసినవాడు అయిన ఆ పరమేశ్వరునకు నేను సదా మృక్కెదను అని భావము. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. సర్వమంగళ కళా విలాసములతో కదంబ పూల నుండి వచ్చే తేనెల గుపాలింపులకు గండు తుమ్మిద వలె ఆసక్తి కలిగి ఉన్నట్టి ప్రభువు, మన్మధుణ్ణి హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి, గజదనుజారి, అంధకాసురుడిని చీల్చి చెండాడిన శూలపాణి, యముడిని అదుపు చేసినట్టి వాడు అయిన ఆ నటరాజుకు నేను మ్రొక్కెదను అని అర్థం. జయత్వద్ భ్రవిభ్రమద్భ్రమద్ భుజంగమస్వసద్ వినిర్గమత్క్రమ స్ఫురత్కరాల ఫాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. వేగంగా చెరుస్తూ సర్పములు చేసే బుసల శ్వాసలకు మరింతగా రాజుకుని ఎగిసిపడే అగ్నికీలలతో ఉన్నట్టి నుదురు కలిగిన రుద్రునకు ధిమిధిమి అను మధ్యల సమున్నత మంగళధ్వనులకు తగినట్లుగా అడుగులు వేయుచు మహాప్రచండముగా తాండవము చేసే నటరాజు అయిన శివునకు జయమగుగాక అని అర్థము. దృషద్విచిత్ర తల్పయోర్ భుజంగ మౌక్తిక స్రజోర్ గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృష్ణారవింద చక్షుషో ప్రజా మహీమహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదా శివం భజే. కటిక నేలను, హంసతూలికా తల్పమును, సర్పమును, చక్కని ముత్యాల దండను, మహారత్నమును, మట్టిబెడ్డను, గడ్డి పరకను, కలువ కంటిని, సామాన్య ప్రజలను, సకల భూమండలాధీశుడైన మహారాజును, మిత్రపక్షమును, శత్రుపక్షమును అన్నింటినీ సమవృత్తితో తిలకించనున్న సదాశివుడికి నేనెప్పుడు సేవ చేసుకుంటానో కదా అని అర్థం. కదా నిలింప నిర్ఝరి నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్త లోలలోచనో లలాటఫాల లగ్నకః శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. గంగానది ఒడ్డున ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకొని చిత్తమున గల దురాలోచనలను విడిచి చెంచల దృష్టిని స్థిరముగా చేసి నుదిటి మధ్యన నా మనస్సును నిలిపి శివనామ మహామంత్రమును ఉచ్చరించుచు తరించే మహాభాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అనే అర్థము. ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. నిత్యము ఈ స్తోత్రాన్ని చదివిన గాని, అర్థాన్ని స్మరించిన గాని, ఈ స్తోత్రాన్ని వివరించి పలికిన గాని అటువంటి మానవుడు శుద్ధుడగును. అంతేకాకుండా ఆ మానవుడు మహాశివభక్తుడగును అని అర్థము. పూజావసాన సమయే దశవక్త్ర గీతం యః
శంభుపూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. ప్రదోషకాలంన శివపూజ పరిసమాప్తి చేసుకొని ఎవరైతే శివార్చనాపరమైన రావణకృతమైన ఈ స్తుతిని పఠించెనో ఆ మానవునికి శివానుగ్రహముచే రథగజ తురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరమైన సంపదలు లభించెను అని అర్థం.